సో కొన్ని కొన్ని విషయాల్లో అద్భుతంగా జడ్జిలు ఉంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉన్న కేసు కొట్టేసినందుకు. కుట్రపూరితంగా కేసు పెట్టిరని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి. కుట్రలు చేసి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో నేను ఎవరెవరిని క్వశ్చన్ చేసినా, మల్కాజ్గిరికి పోయి ఆ రోజు ఎవరెవరిని క్వశ్చన్ చేసినా, రాచకొండ సిపి గారిని క్వశ్చన్ చేసిన, మైనంపల్లి హనుమంతరావు గారిని క్వశ్చన్ చేసిన, మల్కాజ్గిరి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసిన, అండ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారిని క్వశ్చన్ చేసిన. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు అందరూ ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసిన. అది వాళ్ళకి మండింది. మరి ఇక్కడ ఈ విషయంలో అందరూ ఒకటైనరా, ఏమైందో తెలియదు. నిస్వార్థంగా నిర్దాక్షిణంగా ఎవడైతే అసలైన బాధితులు ఉన్నారో వాళ్ళ మీద పెట్టకుండా మా పని మేము చేస్తే మేము పోతే మా మీద కేసు పెట్టారు. ఏమని హత్య అయినకపోయినా నేను క్వాష్ పిటిషన్ వేసుకున్న కేసు అయితే కోర్టులో కొట్టేసారు. Not inclined to go into these aspects as the courts are seized with the matter, as the courts of concerned jurisdiction are seized with the matter. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎక్సలెంట్ వన్. అంటే నేను క్వాష్ పిటిషన్ వేసుకోవడము, మళ్ళా కేసులో అన్ని ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడము, దాంట్లో మాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కేసు కొట్టేయడం అనేది చాలా గొప్ప విషయం. సామాన్యుల వైపు ఇటువంటి వాళ్ళ రూపాల్లో కూడా న్యాయం అనేది బతికే ఉందని చెప్పి మరి తేల్చి చెప్పడం జరిగింది. అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము నిస్వార్థంగా కొట్లాడుకుంటూనే పోతాము. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికి స్నేహితుడో కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ లేటెస్ట్గా మాత్రం తీర్పు వస్తుంది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. నన్ను మీరు ఏ రకంగా ఇరికిచ్చాలనే ప్రయత్నం చేసినా మీరే బొక్కబోర్లో పడ్డారు. ఇప్పుడు మీకే మొట్టికాయలు వేసిరు ఇప్పుడు. సో దయచేసి ధర్మో రక్షతి రక్షిత, దాన్ని మనం కాపాడాలనుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుందన్న విషయం మరొక్కసారి ఈ సందర్భంగా ప్రూవ్ అయింది. అండ్ మా అడ్వకేట్ గారికి కూడా, అశోక్ గారికి కూడా నేను చాలా చాలా హ్యాపీ ఫర్ దట్ సార్. నేను ఆయన పాపం చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కొంచెం టైట్ ఉంది సార్ పరిస్థితి. నేను మీకు కొంచెం ఫీజు అడిగితే కూడా ఆయన తీసుకోలేదు. సో ఎక్కడ దొరుకుతారండి ఈ రోజులలో? ఇంత మంచి అడ్వకేట్స్ ఎక్కడ దొరుకుతారండి మనకి? వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎప్పుడు కూడా ఇట్లాగే సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.